మనం ఇప్పుడు మాట్లాడబోయేది కన్యా రాశి వాళ్ళకి. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2024 ఎలా ఉందో, 2024 ఎలా ఉందో చూద్దాము. దానికి గ్రహ సంచారం ఫస్ట్ చూద్దాము. కన్యా రాశి వాళ్ళకి కన్యలోనే మనకి కేతు ఉన్నారు, 7వ ఇంట్లో మనకి మీనంలో ఏమో రాహు ఉన్నారు, ప్రస్తుతం మేషరాశిలో జూపిటర్ ఉన్నారు, అంటే 8వ ఇంట్లో. తర్వాత మనం చూసామంటే 6వ ఇంట్లో మనకి శని సంచారం జరుగుతోంది. అలాగే మే 1కి మనకి గురు సంచారం 8 నుంచి 9వ ఇంట్లోకి జరుగుతుందన్నమాట. మిగతావన్నీ చిన్న చిన్నవి అంటే మనకి 30 రోజులకి 40 రోజులకి మారుతూ ఉంటాయి, 45 రోజులకి. ప్రస్తుతం అయితే మనకి ధనుర్లో ఏమో మనకి సన్ అంటే ఏంటంటే సూర్యుడు ప్లస్ 12 ఇంటూ సూర్యుడు ప్లస్ మనకి మార్స్ కుజుడు ఉన్నారు. అలాగే వృశ్చికంలో మనం చూసామంటే శుక్రుడు అండ్ బుధుడు ఉన్నారనమాట. ఆ సంచారం ఒక 1 మంత్ 1.5 మంత్సే. ప్రధానంగా మనం చూసాము అంటే కన్యారాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో కొంచెం బాగాలేకపోయినా మే తర్వాత జూపిటర్ మారుతున్నారు కనుక, భాగ్యానికి వస్తున్నారు కనుక చాలా మంచి ఒక సూచనలు కనిపిస్తూ ఉంటాయి. దేంట్లో ఫైనాన్షియల్ విషయంలో మీరు తప్పక ఏంటంటే ఒక గృహం కొనుక్కోవాలన్నా, ఖరీదైన వస్తువు కొనుక్కోవాలన్నా తప్పక కొనుక్కుంటారు. గోల్డ్ కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటి మనం చూసామంటే కేతు కూడానే ఉన్నారు కనుక ధార్మిక కార్యక్రమాలు ప్లస్ మీకు స్పిరిచువల్ పర్స్యూట్ అంటే ఏంటంటే మనకి గుప్త స్టడీస్ అంటాం కదా, ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ, అలాగే మనకి ప్రధానంగా చాలా జపాలు మంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, యోగాలు ఇవన్నీ చేయడం అనేది దాని మీద మక్కువ చూపిస్తారు. మీరు తప్పక అది చదవడం అనేది జరుగుతుంది. ఇందులో ఉన్న స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురు సంచారం అయిన తర్వాత 8వ ఇంట్లో సంచారం అంత మంచిది కాదు, మే తర్వాత చాలా చాలా బాగుంటుంది, అది చూసుకోండి. ఇప్పటి వరకు మీకు ఏమి పనులు జరగపోయినా ఇప్పుడు ఈ మే తర్వాత ఈ సంవత్సరం మీరు వెలుగు చూస్తారు. అలాగే పాజిటివ్గా డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు. పాజిటివ్గానే ఉంది అని చెప్పుకోవాలి మే తర్వాత. అలాగే మనం చూసామంటే పిల్లల దగ్గర ఇబ్బంది పడేవాళ్ళు, అలాగే హెల్త్ దగ్గర ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా మంచి సూచనలే కనిపిస్తాయి. కొంచెం పట్టు విడుపు అనేది కనిపిస్తోందన్నమాట. 6వ ఇంట్లో శని సంచారం కొంచెం బాగానే ఉంది అనుకోవచ్చు, కానీ ఏంటంటే ఖర్చులు అనేది చాలా అధికం ఉంటాయి. ఎందుకు ఖర్చు పెడుతున్నామో కూడా తెలియని ఒక పరిస్థితి వస్తుంది. ట్రావెలింగ్ కూడా ఉంటుంది. అలాగే ఏంటంటే ట్రావెలింగ్లో శ్రమ వీళ్ళకి అధికం ఉంటుంది. ఏదైనా వస్తువు పోయే ఛాన్సెస్ కూడా మనం ఎక్కువ చూస్తున్నాము ఇప్పుడు. మే తర్వాత ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. అలాగే ఏంటంటే హెల్త్ విషయంలో వీళ్ళు జాగ్రత్తగానే ఉండాలి, ఎస్పెషల్లీ వాళ్ళ హెల్త్ విషయంలో, అలాగే పెద్దల హెల్త్ విషయంలో. అలాగే మనం చూసాము అంటే స్టాక్ మార్కెట్లో స్టాక్ ట్రేడింగ్ కన్యా రాశి వాళ్ళ స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ, ఇన్వెస్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ, ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు కానీ, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో, అలాగే బ్యాంకింగ్ సెక్టర్ అందాం. అలాగే ఏంటంటే ప్రధానంగా మనకి ఆర్ట్ సెక్టర్లో కూడా ఉంటారు. అలాగే యూట్యూబ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఇలాగ సినీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పట్టు విడుపు అనేది ఉంటుంది. ఏంటంటే ఎక్కువ డబ్బు వచ్చే ఛాన్సెస్, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఈ ఇయర్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా చాలా చాలా బాగుంటుంది మీకు అనే సూచనలు చెప్తున్నాం. కానీ ఏంటంటే కొత్త బిజినెస్ వెంచర్స్ కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ పార్ట్నర్స్ దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డిసగ్రిమెంట్స్ అనేవి తప్పవు ఈ సంవత్సరం కూడా. అలాగే పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే జాగ్రత్త అంటే వాళ్ళకి తగిన దారిలో పెట్టడం అనేది జరుగుతుంది. పిల్లలు మాట వింటారు. అలాగే పెద్దలు కూడా పెద్దల సహకారం కూడా మీకు ఈ సంవత్సరం ఉంటుంది. తప్పక ఉన్నతమైన స్థానానికి వస్తారు. మీ భాగ్యం కూడా చాలా బాగుంది కనుక ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట లాస్ట్ ఇయర్ కన్నాను. కొన్నిసార్లు ఏంటంటే మనకి 1 నెల 2 నెలలు అటు ఇటు అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మిగతా సంచారాలు బట్టి కొన్నిసార్లు. అందుకని దానికి మనం కిందకి కుంగిపోకుండా పైకి రావాలి అంటే తప్పక మనం పరిహారాలు చేయవలసిందే. పరిహారాలు చేయాలి అంటే జనరల్గా చెప్తున్నాను అనమాట. రాహుకేతుకి కేతు జపం చేయడం అనేది ఉత్తమం. అలాగే గణపతికి మనకి విఘ్నాలు రాకుండా చూసుకోవాలి అంటే గణపతికి ఎవ్రీ వెడ్నెస్డే తప్పక చేయండి, చాలా బాగుంటుంది. మీకు పూజ చేయడం కానీ, మీ పేరు మీద లేకపోతే గుడికి వెళ్ళి అర్చన చేసుకోవడం అనేది మంచిది. అలాగే నవగ్రహాలకి మనం ప్రదక్షిణ చేయడం అనేది చాలా చాలా ఉత్తమం అన్నమాట. అలాగే మనకు గోవుకి కానీ, లేకపోతే మనకి కుక్కలకు కానీ అలాంటికి మనం ఫీడ్ చేయడం ఆ రోజు వెడ్నెస్డే ఫీడ్ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. తప్పక ఈ పరిహారాలు చేసి చూడండి. మీకు ఏంటంటే మే నెల చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే మనకి
ఆగస్ట్ చాలా బాగుంటుంది. జాగ్రత్త పడవలసిన నెల ఏంటంటే అక్టోబర్ నెల. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మనం జాతకం చెప్తాం కూడాను, అందుకని మీ జాతకం రీత్యా మనం ఒక పరిహారం ఇచ్చాం అనుకోండి, అది తప్పక మీకు పనిచేస్తుంది. అందుకోసమని జాతకం చూపించుకొని మన పరిహారం ఇవ్వడం కానీ లేకపోతే జాతిరత్నాలు ఇవ్వడం కానీ చేస్తే కనుక, పెట్టుకోవడం కానీ చేస్తే కనుక ఇంకా మంచిది మీకు. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే మంచి జాతిరత్నం కానీ, మంచి పరిహారం కానీ, మంచి సొల్యూషన్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది.